393వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 10వ పత్తు 1వ భాగం. అనేక దివ్యదేశాలను గురించి. 1వ పాసురం. నాకు మంచి బంధువుగా, నా ఆత్మగా, శ్రేష్టమైన విషయంగా, సద్గతిని ప్రసాదించే దయాకరుడిగా, నిత్య యవనుడిగా విలసిల్లుతున్న నీరవಣ್ణ పెరుమాళ్లను తిరునిర్మలైలో నిన్నటి రోజు దర్శించాం. ఇక మీదట నేను పంట పొలాలు నిండిన తిరుక్కన్నమంగైలో భక్తవత్సల పెరుమాళ్లను సేవిద్దాం. 2వ పాసురం. బంగారంలాగా, అమూల్యమైన మణిలాగా, మెరుపుతీగలాగా అలరారే తిరుమలేశుడిని వెంకటాద్రిలో సేవించుకున్నాం. ఇక నన్ను ఏలుకునే దీప ప్రకాశాన్ పెరుమాళ్లను తిరుత్తంగాల్లో దర్శించుకుందాం. 3వ పాసురం. సముద్రములో మర్రాకుపై పడుకొని ఉండాలని ఆశించినవాడు, పాలలా స్వచ్ఛమైన వాడు, అమృత స్వరూపుడు, తులసిమాలాలంకృతుడు, లోకుల చేత ధ్యానించబడేవాడు అయిన లక్ష్మీ నరసింహస్వామిని తిరువాల్లిలో దర్శించాం. ఇక నందా వికుళ్ళ పెరుమాళ్లను తిరునాంగూరిలో సేవిద్దాం. 4వ పాసురం. అవినాశి అయిన స్వయం ప్రకాశుడు, రావణుని శరీరాన్ని చిన్నాభిన్నం చేసిన మహాశక్తివంతుడు, అమృతమయుడు, దేవతలను అనుగ్రహించే ఆనంద జ్యోతి అయిన వాడుగా విరాజిల్లే అప్పకుడత్తాన్ పెరుమాళ్లను తిరుప్పేరునగరులో దర్శించాం. ఈరోజు తిరువెళ్ళైరై వెళ్ళి పొండరీకాక్ష స్వామిని సేవిద్దాం. 5వ పాసురం. శ్మశానంలోని బూడిదను పూసుకునే రుద్రుడికి కలిగిన శోకాన్ని నివృత్తి చేసిన నంబి పెరుమాళ్లను తిరునరైయూరులో ఇంతకుముందే సేవించుకున్నాం. నా హృదయములో ప్రవేశించి భక్తి పార్వశ్యం కలిగించిన సత్యగిరినాథ పెరుమాళ్లను తిరుమోయంలో నేడు వెళ్ళి దర్శించుకున్నాం. 6వ పాసురం. దేవతలకు అమృతం పంచిపెట్టిన ఉదార గుణసంపన్నుడు, తేనె వంటి మధుర స్వభావుడు, కువలయపీఠం ఏనుగును సంహరించినవాడు, దేవతలకు అధిపతి అయిన సారనాథ పెరుమాళ్లను నిన్న తిరుచ్చేరైలో సేవించాము. ఈరోజు తిరుక్కుడైందై కుంభకోణం వెళ్ళి శారంగపాణి పెరుమాళ్లను దర్శించుకుందాం. 7వ పాసురం. శిరోజ సౌందర్యం గల గోపికా రమణులకు ఆనందం చేకూర్చే గోపాలుడై అవతరించి వెన్నెను ఆరగించిన దేవాది రాజన్ పెరుమాళ్లను తేరళందూరిలో దర్శించి సంతసించాం. ఈనాడు శేషశయనుడైన యథోక్తకారి పెరుమాళ్లను తిరువెక్కాకు వెళ్ళి దర్శించి తరిద్దాం. 8వ పాసురం. భక్తులకు ఆత్మయైన వాడు, చంద్రుడి వంటి అందమైన వాడు, ఆభరణాల మాలల దేదీప్యమానంగా వెలుగొందేవాడు అయిన అళగరన్ను తిరుమాలీరం చోలైలో నిన్న దర్శించుకున్నాము. నేడు తిరువన్నగర్లో ఉప్పలి ఎప్పన్ పెరుమాళ్లను చూచి తరిద్దాం. 9వ పాసురం. కువలయ పీఠం అనే ఏనుగు భయపడేటట్లు దాని దంతాన్ని ఓడబెరికిన వాడు, వీర కడియాలను ధరించినవాడు, నర్తకుడు అయిన సౌమ్యనారాయణన్ పెరుమాళ్లను తిరుకొట్టియూరులో సేవించుకున్నాం. నేడు తిరునావాయి వెళ్ళి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుందాం. 10వ పాసురం. గోపాలుడై అవతరించిన తిరుప్పేరి నగరలోని అప్పకుడత్తాన్ పెరుమాళ్లను గూర్చి
కలికండి సాయించిన ఈ పాసురాలను పారాయణం చేసే కైంకర్యపరులకు జీవితములో ఏ ఆటంకాలు ఉండక పరమపద ప్రాప్తి తప్పక కలగగలదు. పరమప్రాప్తి తప్పక కలుగకలదు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 10వ పొత్తు 1వ భాగం సంపూర్ణం. 297వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 10వ పొత్తు 2వ భాగం. ఇరక్కమిండ్రి. శ్రీరామ అవతారంపై వ్యామోహం. 1వ పాసురం. రావణుడు చేసిన దుష్కృత్యాల ఫలితంగా అతని దాసులమైన మేము ఈ జన్మలో అనుభవించాల్సి వచ్చింది కదా. చూడండి, రావణుడా చనిపోయాడు. ఇక ఎవరితో ఏం చెప్పగలం? ఓ వానర నాయకులారా, ఓ లక్ష్మణస్వామి, అద్భుతమైన ధనసున్న శ్రీరామచంద్ర ప్రభు రాక్షస కులములో విజయం సాధించిన వారెవరూ లేరు. మీ విజయాన్ని పొంగత్తం పొంగో అనే విజయదుందంబిని వాయిస్తూ చాటుదాం. 2వ పాసురం. 10 తలలు 20 భుజాలు కల రావణుడు శ్రీవ్యామోహములో పడి తన సంపదను నాశనం చేసుకున్నాడు. ఇక మీదట మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. బలమైన భుజాలు కలిగి మకుటం ధరించిన రాముల వారిని లెక్క చేయక జీవితములో అడ్డదిడ్డంగా సుఖించాం. తండ్రి, ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నాం. 3వ పాసురం. క్రూరుడైన రావణుడు ఆనాడు దండకారణ్యం ప్రవేశించి సీతమ్మను బలత్కారంగా లంకకు తీసుకొని వచ్చి తన నాశనానికి తానే కారణమయ్యాడు. స్వామి, ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు. ఏ దోషమూ లేదు. ధర్మం పాటించే కులానికి చెందిన రాజా, ఓ దశరథ కుమారా, మమ్మల్ని చంపకండి ప్రభు. శ్రీ వ్యామోహం పెంచుకున్న దుష్టుడైన ఆ రాక్షసుడి గురించి మాట్లాడి ఇంకా ఏం ప్రయోజనం? కాని దేవతలకు మేలు చేసే కార్యం చేసిన మీ గురించి మేం భయపడ్డాం. పొంగత్తం పొంగో అంటూ విజయదుందంబి మ్రోగించి మీ శరణు పొందుతాం. 4వ పాసురం. దోషం లేని స్వర్ణలంకకు రాజైన రావణుడి కాళ్లకు మ్రొక్కుతూ అతడి సోదరుడు విభీషణుడు సీతమ్మ అసుర కులానికి దాపురించిన విషయం అని విన్నవించుకున్నాడు. దేవతలు కోరినట్లే ఎంతో బాధని అనుభవించాం. ప్రభు సువాసనలు చిందే అశోకవనములో ఉన్న నల్లని కేశ సంపద గల నెమలి వంటి సీతమ్మను మీతో తీసుకెళ్ళండి. మమ్మల్ని ఏడ్పించినందుకు మా వరకు మేము దిగులు చెందిన మీ విజయోత్సవానికి సూచనగా పొంగత్తం పొంగో అని నినాదానాలతో డంకా మ్రోగిస్తాం. 5వ పాసురం. బంగారు కిరీటం ధరించిన రావణుడు దేవతాశ్రీ వంటి సీతమ్మ తల్లిని సుగంధభరితమైన అశోకవనములో చేపట్టినదే ఒక మహాపాపకృత్యం. ఆ కారణంగా కుంభుడు నికుంభుడు చావవలసి వచ్చింది. మృత్యువు మానవ రూపములో వచ్చి బాణాలతో మమ్మల్ని చంపుతోంది అని మేమంతా భయపడుతూ మిమ్మల్ని శరణ కోరుతూ పోగొత్తం పొంగో అంటూ దుందంబిని మోగిస్తూ ఘోషిస్తాము. 6వ పాసురం. అలలతో కదలాడే లోతైన మహాసముద్రాన్ని దాటి గొప్ప వనాలను ధ్వంసం చేసి రావణుడి ప్రియమైన సంతానం మరియు బంధువులందర్నీ చంపి లంక తల్లిడిల్లేలాగా అగ్నికి ఆహుతి చేసినవాడు రామదూతగా వచ్చిన ఆంజనేయ స్వామికి సీతాదేవిని అప్పగించి ఉంటే మాకు ఈ అగచాట్లు తప్పి ఉండేవి కదా.
అయ్యో ఓడిపోయినందుకు పోగత్తం పొంగో అంటూ భేరీ శబ్దం చేస్తూ ఆడుతాము. 7వ పాసురం. ఓ నీలమణి వర్ణుడా, ఆ రోజు ఆలస్యం చెయ్యకుండా కడలిలో వారధి కట్టిన విషయం గమనించి తీగ వంటి సన్నని నడుమున్న ముగ్ధ వినయంతో కూడిన చూపులు గల లేడి వంటి సీతమ్మను మీకు అప్పగించని అజ్ఞాని మరియు చపలచిత్తుడు అయిన లంకాధిపతిని చంపేయండి స్వామి. శ్రీరామ, మా ప్రార్థను మన్నించాలి స్వామి. మా కోర్కెను మేముందుంచాం. ఇక పొంగొత్తం పొంగో అంటూ ఘోషిస్తాం. 8వ పాసురం. సుందరీమణులైన మండోదరి మొదలైన సతులు ఎందరో రావణుడికి ఏ కొరత లేకుండా చూసుకుంటున్నప్పటికీ తనపై ప్రేమగొన్న వారి మీద తన ప్రేమను చూపించక సీతను మోహించాడు రావణుడు. ఆమెను చెరలో పెట్టాడు. ఆమెను రక్షించాలనుకునేవారు తాపసులే కదా అని అతడు అలక్ష్యం చేశాడు. నీచుడైన రావణుడి రొమ్ము పగిలేటట్లు బాణం ప్రయోగించినట్టి మన్మదాకారుడు భుజబల పరాక్రముడు అయిన రాముడికి మేము భయపడ్డాము. కాని ఇప్పుడు హే రామ, నీకు జయం జయం అంటూ పాడుతాం. 9వ పాసురం. ఒక్క క్షణములో త్రిపురాలను అగ్నికి ఆహుతి చేసిన త్రిపురాంతకుడి బాణాల కన్నా తీవ్రమైనవి, పదునైనవి, క్రూరమైనవి రామబాణాలు ఆ స్వామి జాంబవంతునితో ఉండగా చూశాం. ఆయనకు మా నమస్కృతులను అర్పించాం. మా నాయకుడా, సూర్యపుత్రుడువయ్యి వానరులకు అధిపతి అయిన ఓ సుగ్రీవ, మాపై నువ్వు దయచూపాలి. మమ్మల్ని చంపకండి. ఇదే మా ప్రార్థన. శరణు శరణు, మీకు జయమగుగాక. 10వ పాసురం. భగవద్భక్తులారా, దేవతల మనక్లేశాన్ని పోగొట్టడానికయ్యి అందమైన లంకను నాశనం చేసిన శ్రీరాముడు గురించి ఆడల్మా అనే గుర్రంపై స్వారీ చేసే దీశాలి అయిన కలికండ్రి సాయించిన ఈ పొంగత్తం పొంగో అనే పాసురాల్ని పాడుతూ ఈ లోకములో దశదిశలా ఆడుతూ ఆనందించండి. ఇలా చేస్తే మీకెలాంటి కష్టాలు రావు. మీ మరణానంతరం మీకు పరమపదమే ప్రాప్తిస్తుంది, జయమవుతుంది. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 10వ పొత్తు 2వ భాగం సంపూర్ణం. 401వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 10వ పొత్తు 3వ భాగం. రామ అవతారం. 1వ పాసురం. శ్రీరాముడి నామాల్ని మా నోటికి నొప్పి పుట్టేంత వరకు ఉచ్చరిస్తాం. ఓ సుగ్రీవదేవ, వానరులు మమ్మల్ని చంపకుండా ఉండేట్లు మాటివ్వు. మీకు మ్రొక్కుతాం. కొళమణి తోరమే అంటూ మేము నాట్యం చేస్తాం. 2వ పాసురం. ఇంద్రజిత్తు, ఓ నా స్వామి, నన్ను పాలించు అంటూ శ్రీరాముని శరణు వేడుకోక అతడి బాణానికయ్యి గురి అయ్యి చనిపోయాడు. ఓ దేవ, హనుమంత, సుగ్రీవ, అంగద, నల, మా కుంభకర్ణుడు కూడా మరణించాడు. ఇక మేము ఓడిపోయిన వారు ఆడే కొళమణి తోరమే ఆట ఆడుతాం. 3వ పాసురం. లోకపాలకుడైన మీ రామభద్రుడు మా రావణుడి పాలిట యముడై వచ్చినందుకు మేము భయపడ్డాము. నల్లని మేఘాల్లాంటి నీలుడు సుశేషునుడు సుఖించుగాక, అంగదుడు సుఖించుగాక అంటూ కొళమణి తోరమే నాట్యం ఆడుతున్నాము. 4వ పాసురం. వనితలపై మోహం పెంచుకొని వారి నుండి పొందే క్షణికమైన సుఖంపై ఆశను వదులుకున్న
నీచుడైన రావణుడిని అంతం చేసి పిశాచాలు వాని శవంపై పడి పీక్కు తినేట్లు బాణప్రయోగం చేసిన రఘుకుల తిలకుడి తమ్ముడైన లక్ష్మణస్వామి సుగుణాల్ని గానం చేస్తూ కొళమణి తోరమే అంటూ ఆడుతూ శ్రీరాముని శరణు వేడుతున్నాం. 5వ పాసురం. శ్రీరామ భక్తులైన వానర వీరులారా, విజయాన్ని మీకు ఇచ్చేస్తాం. మా గౌరవం మేం కోరం, కానీ మా ఆయువును మాకిప్పుడు దానంగా ఇచ్చేయండి. శ్రీరాముడి దాసులారా, మమ్మల్ని చంపకుండా ఉండండి. చూడండి, మీరు విజయం పొందినందుకు ఎలా కొళమణి తోరమే అంటూ నృత్యం చేస్తున్నామో. 6వ పాసురం. రాళ్లతో సేతువును కట్టి ఎల్లలను దాటి లంకను ప్రవేశించి మా అందర్నీ దుఃఖ సముద్రములో ముంచాడు మీ ప్రభువు శ్రీరాముడు. యుద్ధరంగములో మేము జయించినా లేక ఎలా భయపడ్డామో కదా. సూర్యపుత్రుడా, ఓ సుగ్రీవా, మమ్మల్ని చంపొద్దు. మీరు విజయం పొందినందుకు చూడండి, మేమెలా కొళమణి తోరమే నృత్యం ఆడుతున్నామో. 7వ పాసురం. ఏం మాట్లాడినా ఇంత మాత్రమే. రండి ఓ రాక్షసులారా, వానర వీరులకు మీ మీద కోపం తగ్గాలంటే మీ డాంబికాలు చెప్పడం ఆపి మహాశక్తివంతుడైన హనుమంతుడిని కీర్తిస్తూ వానర వీరులంతా చూస్తుండగా వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంటూ కొళమణి తోరమే ఆటను బాగా ఆడండి. 8వ పాసురం. మదపటేనుగులు వాటిని మించిన సంఖ్యలో గుర్రాలు రథాలతో ఉన్న రాక్షసులు అందరూ తల్లడిల్లేట్లుగా విజయం సాధించినట్టి వానర వీరులు మనల్ని చంపకుండా చేసినవాడు తెల్లని ఎత్తైన మేడలున్న అయోధ్య నగర పాలకుడైన దశరథుడి అనుంగ పుత్రుడైనట్టి నల్లకలువ వర్ణుడైనట్టి శ్రీరామచంద్రుడు చూస్తుండగా కొళమణి తోరమే ఆటను ఆడదాం. 9వ పాసురం. తాటాకులాంటి పదునైన అంచులున్న పొడవైన బల్లెం చేతిలో ధరించిన మా రావణాసురుడు యుద్ధములో శ్రీరాముడి చేతిలో ఓడిపోయాడు. మేమెంతో శ్రమకు లోనయ్యాం. మేము ఉజ్జీవించాలనే ఆశతో మీ అందరికీ నాయకుడైన శ్రీరాముడి ఆజ్ఞను శిరసా వహించి వచ్చాం. మమ్మల్ని వెంబడించకండి. మీరు జయించినందుకు చిహ్నంగా కొళమణి తోరమే ఆటను ఆడుతున్నాం. 10వ పాసురం. ఏళ్ల తరబడి విజయమే సాధిస్తూ వచ్చిన లంకలో అతి భీకరమైన యుద్ధరంగం నుండి ప్రాణాలతో తప్పించుకొని కొండలంత రక్కసులు కొళమణి తోరమే నాట్యం చెయ్యడాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించిన శత్రు సంహారం చేసిన కారణంగా ఏర్పడ్డ రక్తపు మరకలున్న బల్లెం చేత ధరించిన కలియని సాయించిన ఈ 10 పాసురాల్ని పాడుతూ ఓ భక్తులారా, మీరు కూడా ఆడండి. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 10వ పొత్తు 3వ భాగం సంపూర్ణం. 405వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 10వ పొత్తు 4వ భాగం. కృష్ణ అవతారములో వ్యామోహము. అందమైన నీ శిరోజాలు నుదుటిపై ఉంగరాలుగా వ్రేలాడుతుండగా నీకోసం ఎదురుచూసే నా పాలిటి అమృతం లాంటి వాడా, నా తండ్రి, నేను పిలవకుండానే నీకు నువ్వే వచ్చి నా స్తనాల్ని బయటకు లాగి నీ నోటిలో ఉంచుకొని నా పాలను తాగు. ఓ నన్నుని ముద్దుల కొడుక, అంతా నీ మంచి కోసమే చెబుతున్నా నాయనా. 2వ పాసురం. ఓడలు తిరిగే లోతైన కడలి రంగులోని కన్నయ్య, మేఘవర్ణుడా, పంకజనేత్రుడా, ఎర్ర తామర వంటి అందమైన నోరుగల నా తండ్రి, నా చన్నుల్లో పాలు ఊరుతున్నాయి. నిన్ను పిలుస్తున్నా చూడనంటున్నావు.
గోపాలుడితో ఎక్కడ ఆడుకుంటున్నావో ఏమో. 3వ పాసురం. సంపదలతో అలరారుతున్న అందమైన గొల్లపిల్లలతో ఆటలాడుతున్న ఓ పరిపూర్ణుడా, నువ్వు చేసే పెంకితనపు చేష్టలను చూసి మనసు కరిగి నా చన్నుల్లోని తీయని పాలు స్రవించి ప్రవహిస్తున్నాయి. నా ఒడిలో ఒదిగి నీ నోటితో చక్కగా నా స్తన్యపానం చెయ్యడానికి రావయ్యా ఓ కన్నయ్య. 4వ పాసురం. సంతానం కలగాలని జీవించే స్త్రీ పురుషుల తపః ఫలితం కాబోలు ఈ లోకములో నువ్వు రూపం దాల్చావు. మదపటేనుగుల గంభీరంగా ఉన్న ఓ బాలకృష్ణ, ఆకాశములో ఉండే చంద్రుడిని తీసుకువచ్చి నీ చేతుల్లో ఉంచుతాను రా. నా ఒడిలో కూర్చొని సంతోషంగా స్తన్యపానం చెయ్యి. 5వ పాసురం. కాటుకులాంటి నల్లని శిరోజాలు గల బాలకృష్ణ, పెద్ద మద్ది చెట్ల మధ్య దోగాడావు. నిశ్శబ్దంగా వెన్నను ఆరగించే ఓ చతురుడా, నువ్వు వచ్చేంత వరకు నా స్తనాలు వేచి ఉంటాయా? ఓ లోకోత్తరుడా, ఉత్తముడా, స్తన్యపానం చెయ్యడానికి వేగంగా రావయ్యా. లోకాల్ని కొలిచినవాడా, వెంటనే వచ్చి నా చనుబాలు త్రాగవయ్యా. 6వ పాసురం. నీ వయసులో ఉన్న పిల్లవాళ్లు చేసే పనుల్ని నువ్వు చేయడం లేదే? నీ గురించి చెప్పాలంటే నీ కొంటితనాన్ని గురించి, నీ చిలిపితనాన్ని గురించి చెప్పాలి. అందరూ చూస్తుండగానే నువ్వు చెడ్డ పనులు చేస్తున్నావు. నా మనసు కరిగి నా స్తనాల్లోంచి పాలు కారుతున్నాయి. నిద్రపోయేట్లు నటించకుండా పాలు త్రాగడానికి రా. 7వ పాసురం. తన కొడుక్కి పాలిచ్చేట్లుగా కపటంగా నటిస్తూ వచ్చిన పూతన రక్కసిని దాని పాలు త్రాగేట్లు నటించి చంపిన ఓ దీశాలి, శ్రేష్టమైన నప్పిన్న పిరాటికి, భూమి పిరాటికి నాదుడైన వాడా, నాకు బిడ్డగా లభించినవాడా, ఓ నా కుమారుడా, పాలు త్రాగరా. నీకు బలం కలిగించే నా స్తన్యం పానం చెయ్యరా. 8వ పాసురం. ఓ చక్రధారి, నువ్వు చేసే ఈ దుష్టచేష్టలు నీ తండ్రి నందగోపుడికి తెలిస్తే ఆయనకు కోపం రాగలదు. నా చేతిలో ఉన్న కర్రతో నీకు నొప్పి పుట్టేటట్లు నేను కొట్టనులే. నీ పశువుల మందలు వనాల్లో మేసి తిరిగి ఊరిలోకి వచ్చే సమయములో స్వర్గములో నివసించే దేవతలు నిన్ను చూసేందుకు వస్తారు. సాయం సమయములో అక్కడ ఎక్కువసేపు ఉండవద్దు నాయనా, త్వరగా ఇంటికి వచ్చేయి. 9వ పాసురం. పశువులకు పాలకుడా, మా దైవమా, దయాగుణ సంపన్నుడైన నందగోపుడి కుమారుడా, బంధువర్గానికి రాజకుమారా, ఓ కీర్తివంతుడా, వనాల్లో పశువుల్ని మేపుకొని వాటిని ఇళ్లకు మళ్లించి సంచరించే ఓ మత్తేభమా, ఎందుకని నా స్తన్యం త్రాగటానికి రావడం లేదు? 10వ పాసురం. సంసార దుఃఖం నిర్మూలించాలనే ఉద్దేశంతో సుందర భుజబలం గల కలికండ్రి సర్వలక్షణయుక్తమైన శాస్త్ర ప్రమాణంగా ఈ పాసురాల్ని సాయించారు. పంకజనేత్రుడైన లోకేశ్వరుడిని పాలు త్రాగేందుకు రమ్మని యశోదమ్మ పిలుస్తున్నట్లు ఈ 10 పాసురాల్ని ఆ మహనీయుడు గానం చెయ్యగా వాటిని మనసుల్లో స్థిరంగా అధ్యయనం చేసేవారు నిత్యసూరులు కాగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 10వ పొత్తు 4వ భాగం సంపూర్ణం. 409వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 10వ పొత్తు 5వ భాగం కృష్ణ అవతారం. 1వ పాసురం. పూలతో అలంకరించుకున్న శిరోజాలున్న యశోదమ్మ
చిలికి ఉంచిన వెన్నను దొంగలా తిన్నందుకు త్రాడుతో కట్టబడి దెబ్బలు తిన్న అమృత స్వరూపుడా, కన్నయ్య వెక్కి వెక్కి ఏడుస్తుండగా లాలింపబడి ఆ తర్వాత నువ్వు ఆటలాడుకొన్నావు కదా. ఓ కడిలిరంగు కన్నయ్య, నీలమణి వర్ణుడా, ఏది సంతోషంగా చప్పట్లు కొట్టు. రెండవ పాసురం. తల్లుల మనసులు సంతోషించేటట్లు పెరుగు వెన్న ఆరగించి నీవు చేసింది సరిపోయినదే అన్నట్లున్న ఓ పురుషోత్తమ, ఈ భువిలో యాదవకుల రత్నమై అవతరించిన యదుకుల భూషణుడా, తామరుల వంటి పాదాలు, పగడాల లాంటి పెదవులు గల నల్లనివాడ, చప్పట్లు కొట్టు. మూడవ పాసురం. మజ్జిగను దొర్లించి పెరుగు నెయ్యి మింగేసి ఏమీ తెలియనట్లు పాకుతుండగా గోపికావనితులు నీ చిలిపి చేష్టలను నిన్ను నిందిస్తూ తాటితో కట్టేసి కొడితే నీ కాయకాచిపోదా. ఓ దామోదర, చప్పట్లు కొట్టబోయి. కమలనయనుడా, చప్పట్లు కొట్టబోయి. చప్పట్లు కొట్టడమంటే ఆ ధ్వనికి భయపడి దుష్టశక్తులు పారిపోగలవని తాత్పర్యం. మరో అర్థం అందరూ సంతోషంగా ఉండాలని చప్పట్లు సంతోషానికి చిహ్నం. నాలుగవ పాసురం. కన్నవారి కాళ్లకు కట్టిన సంకెళ్ళు జారిపోగా అవతరించావు కదా కృష్ణ. నీ బంధువర్గం ఎవరూ లేని సమయములో, లోకములో ఇతరులంతా భయపడుతున్న సమయములో నీ తండ్రి వసుదేవుడిని ద్వారా గోకులానికి వెళ్ళావు కదా. స్తనాలకు విషం పూసుకొని వంచనతో వచ్చిన పూతన చన్నుల్లోని విషం త్రాగి దాన్ని చంపావు. పశువులు మేపే నీలమేఘ శ్యామ, చప్పట్లు కొట్టు. కన్నయ్య కొట్టు, చప్పట్లు కొట్టు. ఐదవ పాసురం. పూతన రాక్షసి తన స్తనాలకు విషం పూసుకొని రాగా దాని విషం కలిసిన చనుబాలను జుర్రుకొని త్రాగి దానితో పాటే దాని ప్రాణాన్ని కూడా తోడేసిన ఓ బాలకృష్ణ, నువ్వు నాకు ఒక వరమివ్వాలని నమస్కరించి నిన్ను మొక్కుకుంటున్నా. గోపవనితులు నీకు పెద్ద అప్పాలు ఇస్తారు కదా, వారి కోసం కృతజ్ఞతాభావంతో నీ విశాలమైన హస్తాలతో చప్పట్లు కొట్టవా. 1000 సార్లు చప్పట్లు కొట్టు. ఆరవ పాసురం. కాటుక వంటి నల్లని పువ్వుల కాంతితో విలసిల్లే ఓ యదుకుల తిలక, కిరీటం ధరించిన బృందావన విహారీ, నందగోపుడు పెంచిన వృషభమా, ఓ గోపాల, నీ కడుపు నిండేదాకా అటుకులు అప్పాలు నీకు నేనిస్తాను. చప్పట్లు కొట్టు. ఓ కుంభనర్తకుడా, చప్పట్లు కొట్టు. ఏడవ పాసురం. కొంగగా వచ్చిన బకాసురుడి నోటిని చీల్చి పుష్పాలతో ఉన్న కుందవృక్షాన్ని పడద్రోసి గెంతుతూ ఆటలాడి ఊగే ఉట్టిలోని వెన్నను తీసి తిన్న చిన్న చేతులతో నా స్తనాల్ని గీరే చిలిపి చిన్నవాడా కన్నయ్య, కొట్టు చప్పట్లు. పూతన రక్కసి విషపూరిత స్తన్యాన్ని పీల్చిన వాడువు కదా, చప్పట్లు కొట్టయ్యా కన్నయ్య. ఎనిమిదవ పాసురం. కన్న తల్లియో కాక ఇంకెవరో కూడా తెలియజాలిని నడిజాములో మాయలాడి శ్రీగా వచ్చిన పూతన తన స్తన్యాన్నివ్వగా దాన్ని రాక్షసి అని తెలుసుకొని స్తనాల నుండి పాలను పీల్చి దాని ప్రాణాలు తీసిన పగడాల వంటి నోరు కలిగిన ఓ కన్నయ్య, సంతోషం పొంగగా చప్పట్లు కొట్టు. 9వ పాసురం. చిన్న వయసులోనే కపటం నేర్చిన వాడివయ్యి నువ్వు శటకాసురుడిని కాలుతో తన్ని చంపినవాడువు. తల్లిలా వంచనతో వచ్చిన పూతన రక్కసిని మెల్లగా ఆలింగనం చేసుకొని దాని ప్రాణాన్ని త్రాగేసిన ఔదర్య గుణసంపన్నుడా, చప్పట్లు కొట్టు. ఓ మేఘవర్ణుడా, నువ్వు చప్పట్లు కొట్టు. 10వ పాసురం. మేఘం వంటి దయానిధి అయిన మంగై రాజ్యాధినేత కలికండ్రి మనసులో చోటు చేసుకున్న సద్గుణ సంపన్నుడైన కమలనేత్రుడా,
తులసి మాలాంకృతుడా, తులసి మాలాలంకృతుడా, చప్పట్లు కొట్టు విశాల వక్షస్థలం కల గోపీ మనోహరుడా, కొట్టు చప్పట్లు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 10వ పొత్తు 5వ భాగం సంపూర్ణం. 413వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 10వ పొత్తు 6వ భాగం. కృష్ణ అవతారం. 1వ పాసురం. తానే నరనారాయణులయ్యి ఈ లోకములో వేదశాస్త్రాల్లో చెప్పబడిన ధర్మం గురించి సవిస్తరంగా వివరించాడు. అంతేకాకుండా సూర్యచంద్రులు, భూమి, సముద్రం, కొండలు, నిప్పు అన్నీ ఒక్కటయ్యి ప్రవేశించగా తన బంగారం వంటి కంఠం గుండా వీటిని మృంగి తిరిగి అవి బయటకు రావటానికి తన నోటిని తెరిచాడు. చిలికి భద్రంగా ఉట్టిపై ఉంచిన వెన్నను మృంగినందుకు యశోదాదేవి చేత త్రాడుతో రోకలికి కట్టబడిన నాడు కూడా ఈ కృష్ణుడే. ఇంతకు మించిన ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా ఉంటుందా? 2వ పాసురం. మందర పర్వతం కవ్వంగా చేసి వాసుకి సర్పాన్ని ఆ కొండకు చుట్టి సముద్రాన్ని చిలికినవాడు ఆ అచ్యుతుడు. శ్రీరాముడు మట్టి ఉండలను విసిరి కుబ్జ యొక్క గూనిని సరిచేశాడు. పూర్వం ప్రళయకాలములో మొసళ్లతో కూడిన సప్త సముద్రాల్ని, 7 కొండల్ని, 7 లోకాల్ని మృంగి తన కుక్షులో ఉంచుకొని వాటిని కాపాడాడు. ఇలాంటి శక్తివంతుడు వెన్నను దొంగలించి తిన్నందుకు యశోదమ్మ చేత త్రాడుతో రోకలికి కట్టబడ్డాడే, ఎంత ఆశ్చర్యం! 3వ పాసురం. అతీతమైన బలంతో బయలుదేరిన మధుకైటభులతో విరోధం ఏర్పడినందువల్ల దేవతలు మ్రొక్కగా శ్రీహరి వారిరువురిని నాశనం చేశాడు. ధనుర్ధారి అయిన దీశాలి కదా ఓ నళినాక్షుడు. ఈ నళినాక్షుడు ఇలాంటి వృష్టి వంశ ప్రదీపుడు వెన్న తిన్నందుకు యశోదమ్మ చేత త్రాడుతో రోకలికి కట్టబడ్డాడే, ఎంత ఆశ్చర్యం! 4వ పాసురం. దేవతలు సవినీయంగా శరణు అన్నప్పుడు శ్రీ వైకుంఠవాసుడు నృసింహుడయ్యి బలవంతుడైన హిరణ్యకశిపుడిని తన పదునైన గోళ్లతో చీల్చి చెండాడి వారిని అనుగ్రహించాడు. మహాబలి వద్దకు వామనుడై వచ్చి త్రివిక్రముడుగా ఎదిగి సముద్ర పరివేష్టితమై ఉన్న లోకాల్ని కొలిచాడు. ఇంతటి సర్వశక్తివంతుడు కూడా వెన్న తిన్నందుకు యశోదమ్మ చేత త్రాడుతో రోకలికి కట్టబడ్డాడే, ఎంత ఆశ్చర్యం! 5వ పాసురం. వామనుడయ్యి అవతరించిన పరంధాముడు తన దాసుల జన్మ దుఃఖం వారిని అంటకూడదని తన పాదాల్ని ఆకాశమంత వ్యాపించి ఉంచి వారిపై తన కృపను చూపాడు. అంతేకాదు యమభటులు తన దాసుల్ని సమీపించకూడదని వారిని అనుగ్రహించి సప్తలోకాల్ని పాలిస్తున్నాడు. ఇలాంటి ఉన్నతోన్నతుడు వెన్న తిన్నందుకు యశోదమ్మ చేత త్రాడితో రోకలికి కట్టబడ్డాడే, ఎంత ఆశ్చర్యం! 6వ పాసురం. శాస్త్ర సమ్మతం కాని అల్ప సంతోషాలనిచ్చే ఐహిక సుఖాలపైని మోహాన్ని సమూలంగా నిర్మూలించి తన పాదాలను నొక్కి వారి పాపాల్ని తొలగించి అనుగ్రహించటమే కాక వారిని తన దాసులుగా స్వీకరిస్తాడు. శ్రీవల్లభుడు పరశురాముడయ్యి అవతరించిన ఆ పరాత్పరుడే కార్తవీర్యార్జునుడి 1000 భుజాల్ని తన గొడ్డల చేత నరికాడు. ఇలాంటి అనుపమాన శక్తివంతుడు వెన్న తిన్నందుకు యశోదమ్మ చేత త్రాడుతో రోకలికి కట్టబడ్డాడే, ఎంత ఆశ్చర్యం! 7వ పాసురం. సమస్త లోకాల్ని సృష్టించిన దేవదేవుడు తన పాదపద్మాల వద్ద నమస్కరించి
స్తోత్రం చేసే భక్తుల దుఃఖాలన్నింటినీ తుడిచివేసి వారిని తన కైంకర్యపరులుగా మారుస్తాడు. ఈ విషయం తెలియని వారు రాక్షసులు. వారి బలాన్ని నిర్మూలించడానికి వానరసేనతో సముద్రంపై బండలతో సేతువు కట్టిన మహావీరుడు కదా ఈ కౌసల్యానందనుడు. దొంగతనంగా వెన్న తిన్నందుకే ఈ మహాశక్తివంతుడిని యశోదమ్మ త్రాడుతో రోకలికి కట్టేసింది కదా, ఎంత ఆశ్చర్యం. 8వ పాసురం. పొడవాటి నల్లని కురులున్న సీతాదేవిని చేపట్టడానికి ఆమె ఎత్తి పట్టిన విల్లును తాను కూడా ఎత్తి విరిచి ఆ సుందరాంగునను పెళ్లాడాడు ఆ కౌసల్యాతనయుడు. రాజకుమారుడైన ఆ దాశరథియే మహాసముద్రంపై వారధి కట్టి లంక అల్లకల్లోలం అయ్యేలా రావణుడి తలపై ప్రకాశించే రత్న ఖచిత మకుటాన్ని, అతడి భుజాల్ని, పాదాల్ని అన్నింటినీ ఛేదించాడు. అట్టి అనుపమాన పరాక్రమవంతుడిని వెన్న తిన్నందుకే యశోదమ్మ త్రాడుతో రోకలికి కట్టేసింది కదా, ఎంత ఆశ్చర్యం. 9వ పాసురం. దట్టంగా పెరిగిన కేశాలతో గుర్రం రూపములో వచ్చిన కేసి అనే రాక్షసుడు తనకు పట్టుబడకుండా అటూ ఇటూ తిరుగుతూ తప్పించుకోవాలని చూడగా గోపాలుడు దానిని పట్టుకొని దాని నోటిని చీల్చేసి చంపేశాడు. పూర్వం శక్తివంతమైన తన విల్లుతో 7 తాటి చెట్లను పడగొట్టాడు ఆ శ్రీరాముడు. కొండంత రూపములో వచ్చిన శూర్పణఖ ముక్కును తమ్ముడి చేత కోయించాడు ఆ రఘువంశ భూది సోముడు. 10వ పాసురం. తన ఎదుటకు ఎవరు వచ్చినా కొంచెం కూడా జంకకుండా గోపవనితలు ఉట్టిలో ఉంచిన వెన్న, పాలు, నెయ్యి, పెరుగులను మృంగి యశోదమ్మ చేత రోటికి కట్టబడిన కృష్ణమురారి పాదకమలాలపైన అత్యధిక భక్తి ప్రవృత్తులు కలవాడు మంగై రాజ్యాధినేత కలియన్. అతడు సాయించిన ఈ తమిళ పాసురాలను అభ్యసించే వారికి కష్టాలు దరిచేరవు. జీవితములో సుఖించి పరమపద ప్రాప్తిని పొందుతారు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 10వ పొత్తు 6వ భాగం సంపూర్ణం. 417వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 10వ పొత్తు 7వ భాగం. కృష్ణ అవతారము. 1వ పాసురం. తన వద్దకు కృష్ణునిపై ఫిర్యాదు చెయ్యడానికి వచ్చిన గోపవనితులతో యశోదమ్మ ఇలా చెప్తోంది. నాయన, మనది గౌరవగల యదుకులం, అందువలన ఆడవారితో హీనంగా ప్రవర్తించవద్దు అని మా గోపాలుడి కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను. నేను కఠినంగా మాట్లాడలేను. ఓ అమ్మలారా, తండ్రి సైతం ఏమీ చెప్పలేనంటున్నారు. నేనేం చెయ్యగలను? ఈ కన్నయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు ఓ గోపకన్యతో చేరి తూర్పు దిక్కులో ఉండే ఓ ఇంటిలో పెరుగు చిలుకుతున్నాడు కాబోలు. 2వ పాసురం. చిలికిన మజ్జిగను ప్రొద్దున్నే అమ్మడానికి వెళ్లే సమయానికి కన్నయ్యను చూడగానే జంకాను. తలలో పూలు పెట్టుకున్న నందనందనుడు తప్ప వేరెవరూ నా ఇంటిలోకి ప్రవేశించలేదు. పడమటి దిశలో ఉన్న యశోదమ్మ, నీ కొడుకు నా ఇంట్లో దూరి చేసిన చిలిపి చేష్టను చూడు. నేను చిలికి పెట్టిన వెన్న మాత్రమే కాదు, 10 కుండల్లో చిలకటానికి తయారుగా పెట్టిన పాలు సైతం కనిపించడం లేదు. నేనేం చెయ్యాలి? 3వ పాసురం. ఓ ముద్దుగుమ్మలారా, శుద్ధమైన నోటితో ఈ బాలకృష్ణుడు ఉట్టిలోనున్న పాత్రలో వెండి పర్వతంలా ఉన్న వెన్నను అంతా తీసుకొని మింగేశాడు. ఇప్పుడు ఏమీ తెలియనట్లు నిద్రపోతున్నాడు. చేతుల మీద వెన్న అంటుకొని ఉంది చూడండి. ఈ పిల్లవాడి కడుపు ఎంత పెద్దదో! 7 లోకాల్ని తన కడుపులో ఉంచుకోవడానికి ఇతని కడుపు సరిపోతుంది లాగుంది. అమాయకురాల్ని, నేనేం చెయ్యగలను? 4వ పాసురం.
యశోదమ్మ కాటుకదిద్దిన ఈటిల్లాంటి చూపుల కన్నులున్న సౌందర్యవతి యశోదాదేవి. మొదట కన్నా శంఖంలాంటి తెల్లని తిరుమేనగల బలరాముడు ఈ గోకులంలోనే పెరిగాడు. అతడి ఈ కృష్ణుడులా చిలిపి చేష్టలను చేసింది లేదు. కాని అబద్ధమే. రూపుదాల్చిన వంచకుడు, కపటుడు ఈ బాలకృష్ణుడు. తనకేమీ తెలియనట్లు, అమాయకంగా ఉన్నట్లు నటిస్తూ పాకుతూ పోతాడు. అల్లరి కన్నయ్య పెట్టే బాధల నుంచి మన గోపవనితులకు ముక్తి లేదు. నేనేం చెయ్యగలనమ్మా, నేనేం చెయ్యగలను? 5వ పాసురం. ఓ యశోదమ్మ, ఇదిగో ఈ చిన్న అమ్మాయి తండ్రి ఇంకా ఇంటికి వచ్చి చేరలేదు. ఇంట్లో నేను లేను, చెలికత్తెలెవరూ లేరు. రంగురంగుల పూలు పెట్టుకొని ఈ పిల్ల ఒంటరిగా ఆడుకుంటుండగా అక్కడకు వెళ్లి ఈ కొంటె కన్నయ్య ఆ అమ్మాయి ఆడుకునే బంతిని లాగేసుకున్నాడు. అమ్మాయి కట్టుకున్న బట్టలను సైతం చింపేశాడు. ఇలా ఎన్నో చిలిపి చేష్టలు చేశాడట. నందగోపుడి కొడుకు కదా అని అనుకున్నా మేమేం చెయ్యగలం? యశోదమ్మ, నేనేం చేయగలను? చెప్పు, ఏమి చెయ్యగలను? 6వ పాసురం. ఓ యశోదమ్మ, భూదేవికిని శ్రీదేవికిని నాయకుడైన నందనందనుడు రాత్రి ఆకు బోరా ఊదుతూ మన పల్లెకు రాగానే నా కూతురి కన్నులు వాలిపోయాయి, స్తనాలు ఉబ్బాయి, పెదవులు ఎండిపోయాయి. ఎందుకీ అమ్మాయిలో ఇన్ని మార్పులు వచ్చాయో నాకేమీ అర్థం కాలేదు. ఇంతకీ నేనేం చెయ్యాలి? 7వ పాసురం. యశోదమ్మ ఆ రోజు ఇంద్రుడి కోసం ఉత్సవం నిర్వహిస్తున్న సమయములో పాత్రల్లో తేబడిన వివిధలైన ఆహారాన్నంతా కన్నయ్య ఒక్కడే భూతం పట్టినట్లు తినేశాడు. నీ కొడుకైన ఈ మాయావి ఆహారం అంతా తినేశాడంటే ఇదెంత ఆశ్చర్యకరమైన విషయం. ఇంతా చేసి ఏమీ చెయ్యనట్లు, ఏమీ తెలియనట్లు తక్కినవారులాగా ఎంత అమాయకంగా నిల్చున్నాడో. 8వ పాసురం. యశోదాదేవి తన స్నేహితురాలితో ఇలా అంటోంది. గొల్లభామలందరూ చేరి నాతో, అమ్మ తోడుపెట్టిన పెరుగును, నెయ్యిని, పాలను అన్ని కుండల్లోంచి తినేస్తాడు అని మొరపెట్టుకుంటున్నారు. దీనివల్ల నేను సిగ్గుపడి కన్నయ్యతో ఇలాంటి దుష్కృత్యాలు ఇక ముందు చెయ్యవద్దురా కన్నా అని వేడుకున్నాను. అంతేకాని వాడిపై కోపం తెచ్చుకోలేను. పోతన రక్కసి సన్యం త్రాగిన ఈ పిల్లాడిపైన కోపగించుకొని మాట్లాడ్డానికే నేను జంకుతున్నా. 9వ పాసురం. యశోదమ్మ ఇలా అంటున్నది. మంచి శరీరం, సౌష్ఠవం గల నా కుమారుడు పుట్టిన 7వ నెలలో ఆ పసివాడిని యమునా జలంతో స్నానం చేయించి పువ్వులతో సింగారించి నిద్రపూడ్చి నేను స్నానమాడడానికి యమునకు వెళ్ళా. కానీ ఏం జరిగిందో తెలుసా? లక్ష్మీదేవిని, శ్రీవత్సాన్ని కూడా తన వక్షస్థలములో ఉంచుకున్న ఈ శిశువు కొండలాగా వేగంగా దొర్లుకొని వచ్చిన బండి చక్రాన్ని తన చిన్ని పాదాలతో తన్ని ఆ చక్రాన్ని ముక్కలు ముక్కలుగా చేసేశాడే. ఇలాంటి వాడిపైన నేనెలా కోపగించుకోగలను చెప్పండమ్మా. 10వ పాసురం. యశోదాదేవి యాదవశ్రీలతో ఇలా చెప్తోంది. ఓ అమ్మలారా, బాలకృష్ణుడు చేస్తున్న పెంకె పనులను అతనితోనే చెప్పి అతన్ని పిలవాలంటే తటపటాయిస్తున్నా, కాని ప్రయత్నిస్తా అని ఆమె కృష్ణుడితో ఇలా అంటోంది. ఓ కన్నయ్య, దూదిలాంటి సున్నితమైన పాదాలున్న పాపలు చాలామంది తినడానికే ఈ 1000 పాత్రల్లో పెట్టిన నెయ్యిని సగమైనా మిగిల్చకుండా మొత్తం నువ్వే ఆరగించేశావే. కంసుడు మహాక్రూరుడు. 8 రోజుల్లో అతనికి కప్పం కట్టాలి. నా వద్ద వేరే ఏ డబ్బూ లేదు. ఇలా నా మనసును బాధ పెడుతున్నావే, ఏం చెయ్యగలను? నేనేమి చెయ్యగలను? 11వ పాసురం. యశోదమ్మ కృష్ణుడితో ఇలా అంది. కన్నయ్య, గొల్లలు భవ్యమైన వారు. వారి అమ్మాయిలకు నువ్వు చెడుపు చెయ్యవచ్చునా?
తామర కొలనులో స్నానం చెయ్యడానికి వెళ్ళిన పిల్లల వెనుక వెళ్లి చెట్టు వెనుక దాగి ఉండి వారి బట్టల్ని వారికి తెలియకుండా అపహరించవచ్చునా? ఆ అమ్మాయిలు వారి బట్టల్ని తిరిగి ఇవ్వమని నిన్ను వేడుకుంటే వారితో, ఓ బాలికలారా, నేనుండే చోటుకే వచ్చి మీ దుస్తుల్ని మీరే తీసుకోండి అని చెప్పి చెట్టు పైకి ఎక్కి కూర్చున్నావట కదా, ఇది సరైన పనేనా? 12వ పాసురం. ఈ బాలుడికి కొంచెమైనా భయమంటూ లేదు. పౌరుషం, వీరత్వం మాత్రం అధికంగానే ఉంది. నిన్ను నుదుట ముద్దులు పెట్టి పెంచిన తల్లిని కదా, నాతో కూడా చెప్పకుండా ఈరోజు బయటకు వెళ్లి పచ్చని ఆకులు వికసించిన పువ్వులు గల కదంబ వృక్షమెక్కి వేగంగా కాళీయ సర్పం ఉండే మడుగులోకి దూకి 1000 నోళ్లతో విషం కక్కే కాళీయుడితో పోరు సలిపి వచ్చావటగా అని కన్నయ్యను అడిగింది యశోదమ్మ. 13వ పాసురం. మా స్వామి, నువ్వు చెయ్యలేని పనులను వేరెవరైనా చెయ్యగలరా? నిన్ను కన్న తల్లిని నేనేమి చెయ్యగలను? 7 లోకాలు భీతి చెందేలా పిడుగుల్లాంటి ధ్వని చెయ్యగలవి, నిప్పులాంటి ఎర్రని కన్నులున్న నల్లని ఎద్దుల్లో పెనుగులాడి వచ్చావట అని యశోదమ్మ కృష్ణ కిశోరుడిని అడిగింది. 14వ పాసురం. హంస నడకతో బాటుగా వినయం గల యశోదమ్మ తన కడుపు బాదుకొని దిగులు చెందే విధంగా నల్లని కువలయపేడమనే ఏనుగు ప్రాణం తీసిన బలాఢ్యుడు కృష్ణవాసుదేవుడు ఆ యాదవకుల తెలుకుడు గూర్చి సముద్ర వృత్తమయ్యి దృఢమైన ప్రాకారాలు గల తిరుమంగై రాజ్యంలోని పౌరులకు రక్షకుడు, కమనీయమైన కళ్యాణ గుణాలు కలవాడైన కలియన్ శబ్దాలంకారం మరియు అర్ధాలంకారయుతమైన గానమాలికను సాయించారు. ఈ 14 పాసురాల్ని అభ్యసించడం భక్తులకు దుఃఖం దరిచేరదు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 10వ పొత్తు 7వ భాగం సంపూర్ణం. 423వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 10వ పొత్తు 8వ భాగం. కోయిల్ తిరుమోళి కృష్ణ అవతారము. 1వ పాసురం. ఒక గోపిక కృష్ణుడిని తక్కువ చేసి ఇలా మాట్లాడుతోంది. చెవుల్లో దుద్దులు పెట్టుకొని, నల్లబట్ట కట్టుకొని, చల్లని తులసిమాలను ధరించి సకాలంలో రాకుండా ఇంత ప్రొద్దుపోయి వచ్చి నిల్చున్నారు ఎందుకని? ఇదేం పని? ఎందుకిలా చేస్తున్నారు? 2వ పాసురం. ఎర్రని బట్టలు ధరించి ఒక పూల చెండును చేతిలో పెట్టుకొని 2 పాయులుగా తల దువ్వుకొని పంచె కట్టుకొని గోడ ప్రక్క ఉన్న తలుపుకు ఆనుకొని నిల్చున్న మీరెవరు? ఏమిటిది? ఇదేమిటి? 3వ పాసురం. గరుడధ్వజుడైన మీరు గరుత్మంతుడిపై ఒదిగి కూర్చొని అతి సమర్థవంతంగా ప్రయాణం చెయ్యగలరు. మీరు నిద్రిస్తుండగా బండి చక్రం దొర్లుతూ మీ పైకి వస్తుండగా మీ పాదాలు చాచి ఆ చక్రాన్ని తుత్తునీయులు చేశారు. ఈ రాత్రి యువతినైన నన్ను మీ వశం చేసుకోవాలనే నెపంతో మన్మధుడులా పాటలు పాడుతూ మా ఇంట్లోకి ప్రవేశించారు. ఇది సరి అయినదా? ఇదేమిటి? ఇదేం పని? 4వ పాసురం. అనేక నామాలున్న ఓ నారాయణుడా, మీ తులసిమాల అత్యంత పరిమళభరితమై ఉంది. ఈ రేయి మన్మధుడా అనే పాట పాడుతూ మా ఇంట్లో ప్రవేశించారే, ఇది సమంజసమేనా? ఇది సరైనదేనా? ఇదేమిటో? 5వ పాసురం. మీ జుత్తును మీరు అలంకరించుకున్న విధానమే భలే ఆకర్షణీయంగా ఉంది. చురకత్తిని ధరించి అనేక రత్నాభరణాలు అలంకరించుకొని మా ఇంటి వాకిటిలోకి ప్రవేశించారు. మన్నహాసం చేస్తున్నారు. ఇలా ఎందుకు నిలబడ్డారు? ఏమిటిది?
ఏమిటిది, ఇదేమిటి? 6వ పాసురం. పశువులను మేపే గొల్లలను ఆలమందలను వదిలేసి చేతిలో వంగిన ధనసు నుంచుకొని వచ్చే పోయే వారిని చూస్తూ మా ఇంట్లోకి ప్రవేశించారు. ఆయుధంతో వచ్చారు. ఇదేమిటి? మీ శత్రువులు ఎదుడుకు కదా మీరు ఆయుధాలతో రావాలి. దానికి బదులు మీ ప్రేయసి వద్దకు వచ్చినప్పుడు కూడా ఇక ఆయుధాలెందుకు? ఏమిటో అంతా విచిత్రంగా ఉంది. 7వ పాసురం. కంసుడితో మల్లురుతో పోరాడిన భుజబల పరాక్రమం గల ఓ నిత్య కళ్యాణ పెరమాళ్ళు, నీ మనోభావం ఏమిటో నిన్న రాత్రే తెలుసుకున్నాను. చెప్పిన కాలానికి మీరు రారు. ఏమిటో ఇది, ఇదేమిటో అంతా గందరగోళమే. 8వ పాసురం. మడుగులోకి దూకి పడగలు విప్పిన కాళీయుడిని పట్టుకొని దాని మధాన్ని అణిచారు. ఓ పుణ్యపురుషుడా, ఇప్పుడిక మేము మీకు అక్కర్లేదు కాబోలు. అర్హత కలవారి నైకుల్ని తమ సతీమణులుగా చేసుకున్నావు. ఇప్పుడు మీరిక్కడకు రావలసిన అవసరమేముంది? ఎందుకు వచ్చారు? ఎందుకు ఎందుకు 9వ పాసురం. ఓ అందాల కృష్ణయ్య, శ్రీదేవి భూదేవి మిమ్మల్ని వెదుకుతుండగా వాళ్ళని వదిలి ఇలా గోపికా వనితలతో చేరి రాసక్రీడ సలిపారు కదా సుకుమార మనోహరుడా. ఏమే సఖి, ఏమిటిది, ఇదేమీ అంతా అసబద్ధంగా లేదు? 10వ పాసురం. పంకజనేత్రుడైన కృష్ణచంద్రుడితో ఒక రాత్రి సమయములో ఓ గోపికా లలన అలిగిన ప్రణయ కలహాన్ని కళ్లకు కట్టినట్లు నాటకీయంగా ఈ పాసురాలులో చిత్రించారు. కొండంత భుజబలం కలిగిన కలివైరి ఈ రసవోత్తరమైన శృంగార ప్రధానమైన పాసురాల్ని పారాయణం చేసేవారు దుఃఖరహితులు కాగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. 10వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 10వ పొత్తు 9వ భాగం. కృష్ణ అవతారము. 1వ పాసురం. ఓ నా ప్రభు, సువాసనాభరితమైన పుష్పాల్ని తన శిరోజాల్లో అలంకరించుకున్న మా అమ్మాయి ప్రేమను, సుందరాంగనులైన మా ఇతర పడుతుల కోర్కెలను అసలు పట్టించుకోవడం లేదే. ఇక నీ బలం గురించి వేరే చెప్పాలా? పూతన రక్కసిని చంపావు, లంకను దగ్ధం చేశావు. నీ బలం ముందు వీరి ప్రేమ ఒక లెక్క. 2వ పాసురం. అందరితో చేరి వీధిలో ఎంతో ఇష్టంగా నాట్యం ఆడతావు. నల్లని 7 ఎద్దుల్ని చంపావు. గొల్లలు భయపడుతుండగా వారి భయం తీర్చి ఆలుమందల్ని కాపాడావు. గుడి ముందు పుట్టిన మునగ చెట్టులోని తేనె ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ఇష్టం వచ్చినప్పుడు ఆ తేనెను తీసుకుని తినవచ్చు. అలాగే నీకిష్టం వచ్చినప్పుడు నా అమ్మాయిని కలుసుకోవచ్చులే అని అనుకున్నావా? నా అమ్మాయిని నీ సొంత ఆవిడ అని భావించి దాని ముంజేతి గాజుల్ని తీసుకువెళ్ళిపోయావే. సరైన కార్యమేనా ఇది? 3వ పాసురం. శంఖచక్రాలు ధరించిన వాడవు, మిక్కిలి బలం గల ధీరుడవు, నీలమేఘ శ్యాముడవు. మునుపు కంసుడిని చంపినది నీ పటుత్వమే కదా. సర్వాభరణ భూషితరాలు, ముత్యాల మాల వంటిది, పాలసముద్రంలోంచి ఉద్భవించిన అమృతం లాంటిది అయిన నా కూతురి గురించి నీ అరిచేతిలో ఉన్న బెల్లం ముక్క అని అనుకున్నావా? 4వ పాసురం. పరమశివుడికి నీ తిరుమేనులో ఒక భాగం ఇచ్చిన నీ సౌశల్యం గురించి తలుస్తున్నావా? లేక నరకాసురుడిని వధించిన నీ బలం గురించి చింతిస్తున్నావా? అందాల పూలతో అలంకరించుకున్న శిరోజాల కళ నా కూతురి శరీరకాంతిని అపహరించావు.
అయితే నా కూతురి ఎదుట నిలిచి నీ అందాల్ని చూపించేసి అప్పటికప్పుడే వెళ్ళిపోయావు. నా కూతురి విషయంలో కూడా నీకెప్పుడు వీలవుతుందో అప్పుడు నా కుమార్తె వద్దకు వెళ్ళొచ్చులే అని భావిస్తున్నావు కాబోలు. ఇలా ఈ దాసీనం చెయ్యటం న్యాయమా స్వామి? నీకేమి చెప్పి ఏమి లాభం? 5వ పాసురం. యుద్ధాల్లో ఓడిపోని రాజులైన వారు చనిపోయేటట్లు శక్తివంతమైన రథంలో వచ్చి వారినందర్నీ వీరస్వర్గానికి వెళ్లే మార్గంలో పడేశావు. ఇలాంటి నీ పౌరుషాన్ని తలంచుకుంటూ నా పుత్రికను అలక్ష్యం చెయ్యొచ్చని అనుకున్నావా? మా అందమైన ఈ సౌందర్యరాశి అయిన అమ్మాయి విశిష్టతను నీవు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చక్కగా మాట్లాడుతోంది, సర్వశుభలక్షణాలు కలది మా అమ్మాయి. నా కూతుర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేర్చుకోవచ్చు కదా అని అలక్ష్యభావం నీ బోటి శక్తివంతుడికి ఏమాత్రం సమంజసంగా ఉండగలదు? ఏమిటో నాకేమీ బోధపడటం లేదు బాబు. 6వ పాసురం. హే ప్రభూ, అలనాడు రాక్షస స్త్రీల అహం దెబ్బతినేట్లుగా లంకాధిపతి రావణుడిని నీ శక్తివంతమైన ధనుసుతో సంహరించావు. అది నీ వీరత్వమునకు చిహ్నమే, కాదనలేం. కానీ నా కూతురి విషయములో చాలా అలక్ష్యం చేస్తున్నావు. ఇది సరి అయిన పనేనా? సున్నితమైన అదరాలున్న నా బాలిక ముంజేతి తెల్లని ఆకర్షణీయమైన గాజుల్ని అపహరించేశావు. ఈ అమ్మాయిని చూడ్డానికి కూడా నువ్వు రావడం లేదు. ఇది ఎలాగుందంటే జిల్లేడాకుని ఛేదించడానికి తీక్షణమయ్యి గండ్రగొడ్డలని విసిరేలా ఉంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా అన్నట్లు సుకుమారమైన నా ప్రియపుత్రిక ఇలా విరాహంలో మునిగి కష్టపడేట్లు నీ వంటి వాడు చెయ్యవచ్చునా? నేనేం చెయ్యగలను? 7వ పాసురం. సముద్ర పరివేష్టితమైన భూమండలాన్ని ఏలుతున్న కార్తవీర్యార్జునుడి 1000 భుజాల్ని నీ గండ్రగొడ్డలతో నరికావు. దృఢమైన రథాల్లో వచ్చిన రాజులు నీకు నమస్కారాలు చేశారు. దీనికంతా కారణం నీ బలమే. అది సరే, జింకలాంటి సొగసైన కన్నులున్న నా ప్రియపుత్రిక దేహకాంతిని నువ్వే అపహరించేశావు కదా. మరి నా కూతురి ఎదుటకు రావడం లేదే, ఎందుకు? 8వ పాసురం. ఎవరు అణచలేని హిరణ్యకశిపుడిని నీ నఖాల్తో చీల్చి అతని మృతదేహం పక్షులు పీక్కొని తినేట్లు చేసినది వీరమా? లేక సుగ్రీవుడిని తృప్తిపరచడానికి వాలిని చంపింది నీ గొప్పతనమా? ఇప్పుడు విశాల నేత్రాలు కలది, తుమ్మెదులు చుట్టుముట్టే పుష్పాలంకృతమైన కురులు కలది, విశేష లక్షణాలున్న నా సుకుమారిని ఉదాసీనం చేయవద్దు. ఓ సముద్రవర్ణుడా, నీలమేఘ శ్యామ, పుక్కుట ఉంచుకున్న నీరులాగా ఈ అమ్మాయిని అలక్ష్యం చెయ్యవద్దు. 9వ పాసురం. నీరు, ఉప్పు, ఆకాశం, భూమి, గాలి అన్నీ నేనే అన్న గర్వభావం నీలో ఉందా? సద్గుణ సంపన్నురాలు, శిరోజ సౌందర్యం కల ఈమెకు నేను తప్ప వేరే ప్రత్యామ్నాయం లేరు అనుకునేది నీ చాతుర్యమా? తన ఆధీనంలో ఉన్న తోటను సరిగ్గా పట్టించుకోక అది పాడైపోయినా పర్వాలేదనే ఉదాసీన మనస్తత్వం గల బ్రాహ్మణుడిలాగా నా కూతురుపైన అయిష్టం ఏర్పడిందా? ఇదేమన్నా తగునా నీకు? 10వ పాసురం. భగవద్విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కన్నా పెరుమాళ్లకు నేను సదా మృత్యుడినే అనే భావంతో భగవత్పాదార విందాలకు మొక్కి తులసి మాలాంకృతుడైన ప్రకాశించే కిరీటధారి అయిన సర్వేశ్వరుడి గురించి వీరఖడ్గాన్ని ధరించిన బలమైన సైన్యం గల తిరుమంగై రాజ్యాధినేత కలియన్ తన ఉత్తమమైన వాక్కులతో ఈ పాసురాల్ని సాయించారు. ఇట్టి లోక ప్రసిద్ధి చెందిన పాసురాల్ని పరమభక్తితో పారాయణం చేసేవారికి భక్తి మరింత అధికమయ్యి మనసులో కైంకర్యభావం వృద్ధి చెందగలదు.
திருமங்கை ஆழ்வாரு திருவடிகளே சரணம். పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 10వ పొత్తు 9వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 10వ పొత్తు 10వ భాగం. కృష్ణ అవతారము. ఓ చమరకాకి, శ్రీదేవికి నాయకుడైన వాడు, సుగంధం వెదజల్లే మాలను అలంకరించుకున్నవాడు, మహాకీర్తివంతుడైన మాధవుడిని నీ నుండే ఈ చోటికి రావలసిందిగా నా తరపున ఆహ్వానించవా. 2వ పాసురం. ఓ కాకిపిల్ల, నీలమేఘ శ్యాముడు, అపారమైన కీర్తిమంతుడు అయిన పురుషోత్తముడు నా దగ్గరకు వచ్చినట్లు కూయవా. 3వ పాసురం. ఓ అందాల కోయిల, ఇంద్రుడు కోపం వలన కురిసిన కుంభవృష్టిని గోవర్ధనగిరితో అడ్డగించి ఆపిన మంచి మనసు కలవాడు, గుర్రం నోటిని చీల్చినవాడు అయిన నీలమణి వర్ణుడిని, అందమైన ఓ కోయిల, నా వద్దకు రావలసిందిగా కూసి ఆహ్వానించవా. 4వ పాసురం. ఓ బల్లిపిల్ల, ఘటనత్తుకుడు, లోకాన్ని కొలిచినవాడు, సుగంధభరితమైన అందాల వంకీ జుట్టు కలవాడైన మాధవుడిని నా కోసం ఇక్కడికి వచ్చేట్లు పిలవవా. 5వ పాసురం. ఓ పచ్చని చిలుక, తేజోమయమైన చక్రం, బలమైన భుజాలు గల తిరువెంకటనాథుని ఇక్కడికి రమ్మని చక్కగా పలకవా. 6వ పాసురం. కోడి అరుస్తోంది, అయ్యో కడలివర్ణుడు వచ్చే వేళయింది. కోడి కూసేస్తోందే, నేనేం చెయ్యగలను. 7వ పాసురం. నీలమేఘ శ్యాముడిపై పుష్ప బాణాలైదింటినీ కూర్చి ప్రయోగించే శక్తి లేని మన్మధుడు ఆ బాణాల్ని నాపై ప్రయోగించేశాడు. ఈ మన్మధుడిని నేనెలా సంభళించగలను. 8వ పాసురం. తేనీలు నిండిన పువ్వుల తోటలు గల తిరుక్కుడైందై కుంభకోణములో పవళించి ఉన్న శారంగపాణి పెరమాళ్ళు నా కన్నులకు విందు చేసేటట్లు ఇక్కడికి వస్తాడా. 9వ పాసురం. అమ్మ, సుదర్శన చక్రాన్ని, స్వర్ణమయమైన శారంగ ధనుసును చేతిలో కల స్వామిని ఇలాంటివాడు అని నేను తెలుసుకోలేను, గుర్తించలేను. 10వ పాసురం. కైంకర్య పరులారా, తుమ్మెదలు జుంకారం చేసే ఉద్యానవనాలున్న మంగై రాజ్య అధినేత బల్లం ధరించిన కరవైరి సాయించిన ఈ పాసురాల్ని ఆనందంగా పాడండి, ఉద్ధరించండి. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 10వ పొత్తు 10వ భాగం సంపూర్ణం. పెరియ తిరుమోళి 10వ పొత్తులోని 10 భాగాలు సంపూర్ణమైనవి.